అన్నమయ్య జిల్లా పుంగనూరులో డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు పోకల అశోక్ కుమార్, నాగభూషణం తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అర్హులైన అభ్యర్థులకు వెంటనే ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి గారి నాయకత్వం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పెద్దిరెడ్డి గారికి పెద్దిరెడ్డి గారికి పెద్దిరెడ్డి గారికి పెద్దిరెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి గారి నాయకత్వం. అధికారానికి వచ్చిన వెంటనే డిఎస్సి ఫలితాలు మేము వెల్లడిస్తామని చెప్పారు. 16,000 మంది అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. ఇవి పారదర్శకంగా చేశారా అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. అభ్యర్థులైతే మాత్రము ఆధారాలతో కూడా చూపెట్టారు. ఎప్పుడైతే ఈ స్పోర్ట్స్ కోటా పెట్టి ఈ స్పోర్ట్స్ కోటాలో పర్సంటేజ్ ఎందుకు పెంచారు అందరికీ తెలుసు. స్పోర్ట్స్ కోటాలో మీరు ఎందుకు పర్సంటేజ్ పెంచారు? ఆ పర్సంటేజ్లో సర్టిఫికెట్లు, స్పోర్ట్స్లో సర్టిఫికెట్లు నిజాయితీ లేని సర్టిఫికెట్లన్నీ, బ్లాక్ సర్టిఫికెట్లన్నీ వచ్చేసాయి. మీరు పారదర్శకంగా జరపలేదు, ఆధారాలతో కూడా నిరూపించబడ్డాయి. ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి మీరు భయపడుతున్నారు? చంద్రబాబు నాయుడుకి తెలుసు సిబిఐ ఎంక్వైరీ, ఎందుకంటే సీనియర్ నాయకుడు, రాజకీయాల గురించి బాగా అవగాహన ఉన్నవాడు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే తప్పనిసరిగా కొడుకు పుట్టు గడ్డవుతారు. అధికారానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మా నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు మెగా డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల పైన సిబిఐ విచారణ జరిపించాలని ఎంతో మంది నిరుద్యోగులు, యువత వీళ్ళందరి సహకారంతో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలపైన విచారణ జరిపించుకుంటే మరిన్ని ఉద్యమాలు చేస్తాం, ప్రజలకు అండగా ఉంటాం. ప్రజలకు అండగా ఉండే రానున్న రోజుల్లో ప్రతి ఉద్యోగి, నిరుద్యోగికి కూడా న్యాయం జరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పనిచేస్తాం. అందరి సహకారము ఇట్లే ఉండాలా. ప్రత్యేకంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం ప్రతి ఒక్కరూ, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలంటే పేద, బడుగు, బలహీన వర్గాలు సంతోషంగా ఉండాలంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరి వల్లనే సాధ్యమవుతుంది. వీళ్ళంతా కార్పొరేట్ కంపెనీస్ కి, వాళ్ళ బినామీలకి మేలు చేస్తున్నారు తప్పితే మిగతా ఎక్కడా కూడా పేదవారికి కానీ, మధ్యతరగతి వారికి కానీ మేలు చేసిన దాఖలాలు లేవు. మాజీ మంత్రుల పెద్దలు, మా ఆరాధ్య మా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో రాజంపేట పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో, పుంగనూరు టౌన్ అయితేనేమి, పుంగనూరు మండలం అయితే చౌడపల్లి కానీ, సోమలు కానీ, సదుము కానీ, పులిచెలు కానీ, రుమ్మచెలు కానీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రజలకు అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేనిఫెస్టో ఏదైతే పెట్టిందో ఆ మేనిఫెస్టోలో చేయని దానిపైన పేద ప్రజల పక్షాన, రైతు కూలి పక్షాన, రైతులు బిడ్డల పక్షాన, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల పక్షాన ఈరోజు గలం ఇప్పుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు ర్యాలీ కార్యక్రమం చేశాం. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం డిఎస్సిలో ఏదైతే అక్రమాలు జరిగినాయో, ఎవరైతే పేద బిడ్డలు, ఎవరైతే
రైతు బిడ్డ, ఎవరైతే రైతు కూలి బిడ్డ, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు కష్టపడి చదువుకొని తల్లిదండ్రుల రెక్కల కష్టం పైన 22-23 ఏళ్ళు చదివి కష్టపడి క్వాలిఫై అయినా కూడా క్వాలిఫై కాలేదని చేశారో దానిపైన నిజ నిర్ధారణ తేలాలా. ఆ నిజ నిర్ధారణలో ఏదైతే వాస్తవాలు బయట వస్తాయో దానికి నైతిక బాధ్యత వహించి గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడైన విద్యాశాఖ మంత్రి గౌరవనీయులైన లోకేష్ బాబు గారు ఆ నిజ నిర్ధారణ తేలినాక రాజీనామా చేయాలనేది మా ప్రధానమైన డిమాండ్.